ఈ20 పెట్రోల్పై వస్తున్న సందేహాలకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీనిచ్చింది. 20% ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల కొన్ని వాహనాల మైలేజీ 3 నుంచి 5% వరకు తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే అధిక ఆక్టేన్ రేటింగ్తో వాహనాల పికప్, యాక్సిలరేషన్ మెరుగుపడడంతో పాటు కాలుష్య ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపింది. పాత వాహనాల్లో కూడా ఈ20 వాడకం వల్ల ఇంజన్కు ఎలాంటి నష్టం జరగలేదని, విస్తృత పరీక్షల్లో తప్పు, విడిభాగాల అరుగుదల వంటి సమస్యలు నమోదు కాలేదని వెల్లడించింది. పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్, ఈ10, ఈ20లను విడివిడిగా విక్రయించాలన్న డిమాండ్ను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఇథనాల్ బ్లెండింగ్తో 1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 316 లక్షల టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని కేంద్రం తెలిపింది. రైతులకు 1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని వెల్లడించింది. మరోవైపు మంగళూరులో 17.5 లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్త వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రానికి ఓఎన్జీసీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంతో దేశ చమురు నిల్వ సామర్థ్యం మరింత పెరగనుంది.